మీరు ఒక తల్లికే కదా పుట్టింది, మరి మాట్లాడాలి కదా వచ్చి. మన అమ్మని అంటున్నారు, మన అక్కని అంటున్నాడు, వాడు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నాడు అక్కడ. చీ, ఎక్కడ పోతుందమ్మా సమాజం అర్థం కావట్లేదు. ఈ సంవత్సరం అన్నా కొత్తగా ఉంటదేమో, మానవత్వం చూపిస్తారేమో అని చూస్తుంటే ఇంకా బరి తెగించిపోతున్నారు. స్టిల్ ఇప్పటికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల దగ్గరికి వెళ్ళి స్వామి మీద ఒట్టేసి చెప్తున్నది అని చెప్పేసి కూడా మళ్ళీ ఎవరు? వాడికి దేవుళ్ళు అంటే లెక్క లేదు. మీరు మీకు అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. దేవుడు అంటే వాడికి భక్తి లేదు. అందుకే దేవుడి మీద ఒట్టేసి నేను తప్పు మాట్లాడితే నేను రక్తం కక్కి చచ్చిపోతా, లేదంటే మీరు అందరు చచ్చిపోతారు అంటున్నాడు. అందుకు దేవుళ్ళ మీద ఎందుకు ఒట్లేస్తున్నాడు వాడు? దేవుడి మీద ఒట్టేసి సుబ్రహ్మణ్య స్వామి మామూలోడు కాదు, శివయ్య మామూలోడు కాదు, వినాయకుడు మామూలోడు కాదు. వీళ్ళంతా ఒక ఫ్యామిలీకి చెందినోళ్లే. వీళ్ళతో గేమ్ ఆడితే ఎట్లుంటది తెలుసా? పుట్టగతులు ఉండవు. కర్మ అనేది వాళ్ళకి వెంటాడుతూ ఉంటది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చూపిస్తుంది, ఎవరికైనా సరే, మనకైనా సరే, వాడికైనా సరే. అందుకని ఇంకా వేరే దేవుళ్ళ మాటలు ఎత్తకుండా, వాడి బూతులు మాట్లాడకుండా అందరు నోరిప్పి మాట్లాడాలి, ముందు కదలాలని కేసులు పెట్టండి. ఇప్పుడు ఆయన కూడా గరికపాటి గారు కూడా కేసు పెట్టారు. పెట్టినప్పుడు పాపం ఆయనకు సపోర్ట్ గా మనం ఉండాలి కదా. దేవుళ్ళ గురించి, హిందూ ధర్మం గురించి ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్పే మాటలు మనకి మంచిగా అనిపిస్తుంది. అలాంటి ఆయనకు మనం సపోర్ట్ చేసి మనం కూడా అందరు పోయి కలిసికట్టుగా ఎక్కడ పోలీస్ స్టేషన్ అయినా కంప్లైంట్ పెట్టి వాడిని రప్పించాలి. ఇక్కడికి రప్పించి ఆడవాళ్ళకి అప్పచెప్పి ఆ ఎదవని ఆడుకోవాలి తెలుసా. వాడిని మేపొద్దమ్మా, జైల్లో పెట్టడము, మేపడం అవేం చేయకూడదు. లేదా ఇలాంటి వాడిని ఉరి తీసి చంపండి, లేదంటే ఎన్కౌంటర్ చేసేయండి. షబ్బా అడిగారా? కానీ మైకులు ఉన్నాయి తల్లి నా చేతిలో. ఆల్రెడీ నేను లైఫ్ స్టైల్లో ఒక కత్తి కొనుక్కున్నా. వాడిని తీసుకొని వచ్చి పెట్టారనుకో నా ముందు, మీరందరు ఉన్నారు కదా, మిమ్మల్ని అందరినీ పిలుస్తాను, మీరు తీసుకొని నేనేం చేసి చూపిస్తాను. వాడేమన్న మాటలకి అదే చేసి నేను చూపిస్తా. ఎదవకి ముళ్ళుతోనే తీయాలి, వజ్రంతోనే కొయ్యాలి. అలాంటి వాడిని ఎలా తీసుకొని రావాలి? వాడి రూట్లోనే పోయి తీసుకురావాలి. తీసుకొని వచ్చి మన ఆడవాళ్ళకి అప్పచెప్పి, వాడు ఆడవాళ్ళ గురించి అసభ్యకరంగా మాట్లాడాడు. సీతమ్మ తల్లి గురించి మాట్లాడాడు. ఎంత మహాతల్లి ఆమె, ద్రౌపది గురించి మాట్లాడాడు. మహాభారతం, రామాయణం, దీని గురించి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి చూపించాలి. రామాయణం ఏంటి, మహాభారతం ఏంటి అనేది మనం అప్పుడు చూసాం కాబట్టి దాని గురించి భక్తితో మనం మాట్లాడుకుంటున్నాము. నా కొడుకు భక్తితో మాట్లాడలేదు. ద్రౌపదిని ఎత్తుకొని పోయి రేప్ చేశారు అప్పట్లో అని చెప్పాడు. ఎంత దారుణం ఇది. వాడికి పెళ్ళయి కూతురు పుడితేనంట ఇండియన్స్ రేప్ చేసి చంపుతారమ్మా. అంటే ఇండియాలో ఉన్న మగవాళ్ళందరూ రేపిస్టులు అంటే అందరు ఒప్పుకున్నట్టే. తేజ వింటున్నావా? అందరు ఒప్పుకున్నట్టే. ఇండియా వాళ్ళు రేప్ చేసి చంపుతున్నారంటే మీరు అందరు ఒప్పుకున్నట్టే. అంటే మీరు రేపిస్టులు. మీరెందుకు నోర్లు ఇప్పట్లేదు? ఇప్పండి, పిలిపించండి, వాడిని యాక్షన్ తీసుకోమని చెప్పండి. 3rd డిగ్రీ వేయాలి వాడికి. ఐస్ గడ్డ మీద పండబెట్టి ఆ ఎదవకి చాలు, పొద్దున్న దాకా పండబెడితే వాడే చచ్చిపోతాడు. ఎవ్వరు ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం లేదు. అంతే అమ్మా నేను మాట్లాడేది.